పింకీకి ఇష్టం వన్ పార్ట్, అందరికి ఇష్టం ఫన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. అభివృద్ధి పనుల నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడేది లేదని, నాణ్యత లేకపోతే కఠిన చర్యలు తప్పని కాంట్రాక్టర్కు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పెనుబర్తి గ్రామం మరియు 31వ డివిజన్లలో 60 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. పెనుబర్తి గ్రామంలో ఇంకా సంస్థలు గుర్తించి మరింత అభివృద్ధికి కృషి చేస్తామన్నారు ఎమ్మెల్యే. 30వ డివిజన్లో 7 నెలల్లో 5,34,00,00,000 రూపాయల అభివృద్ధి పనులకు కేటాయించామన్నారు. రాష్ట్రంలో బడ్జెట్ లో ఉన్న అభివృద్ధి సంక్షేమ విషయంలో రాజీ పడకుండా నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నేల రఘు, మాజీ ఏఎంసీ చైర్మన్ కూకటి హరిబాబు, ఆ సేనాదయం జనసేన నేత కరీం పాల్గొన్నారు. రాజీ పడే ప్రశ్నే లేదు, తానా మనా తడ లేదు. నాకు నచ్చిన కాంట్రాక్టరా, నేను మెచ్చిన కాంట్రాక్టరా, మరో కాంట్రాక్టరా, నాకు సంబంధం లేదు. స్థానిక నాణ్యత ప్రమాణాల విషయంలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే ఇందుకు అధికారులే బాధ్యత వహించాలా? పొరపాట్లు జరిగితే నాణ్యత గాని లోపిస్తే శాసనసభ్యుడిగా నేనే స్వయంగా ఫిర్యాదు చేయవలసి ఉంటుంది. కాబట్టి కార్పొరేషన్ అధికారులారా, పంచాయతీరాజ్ అధికారులారా, ఇరిగేషన్ అధికారులారా, రోడ్లు భవనాల శాఖ అధికారులారా అందరూ గుర్తుంచుకోండి. నాణ్యత ప్రమాణంతో కాంట్రాక్టర్ చేత పని చేయించాల్సిన బాధ్యత మీది. మీ మాట కాంట్రాక్టర్ విన్నట్లయితే కఠిన చర్యలు తీసుకోండి. ఎవరైనా కూడా మీరు లెక్క చేయొద్దు, నా పేర్లు చెప్పినా కూడా లెక్క చేయవద్దు. చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పెనవర్తి గ్రామం 30వ డివిజన్. ఈ 30వ డివిజన్లో మల్లాయిగుంట పోలీస్ కాలనీ, అటు పెనుబర్తి, ఇటు 30వ డివిజన్ అన్నీ కలగలిపి ఈరోజు 60 లక్షల రూపాయల వ్యయంతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ఉన్నాం. 60 లక్షల రూపాయల వ్యయంతో ఈ యొక్క పనుల ద్వారా స్థానికులకి ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది. రూరల్ నియోజకవర్గంలో ఎక్కడైతే ప్రజలకి ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అవసరమో ప్రజలందరితో మాట్లాడి వారి ఆకాంక్షల మేరకి, వారి కోరికల మేరకి, వారి అవసరాల మేరకి గత 8 నెలలుగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకి అన్ని రకాల కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి. కొన్ని పూర్తయినాయి, కొన్ని పూర్తిగా వస్తున్నాయి. ఈరోజు చెప్పాలంటే 30వ డివిజన్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అతి పెద్ద డివిజన్. ఈ యొక్క 30వ డివిజన్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఇంకా చాలా పనులు ఉంటాయి. కారణం ఏంటంటే ఎక్కువగా పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి ఓట్ల ఆశ. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు పూర్తయినాయి. మరో 1,05,00,000 రూపాయలతో ప్రారంభమైనవి. అదేవిధంగా టెండర్లు ఆల్రెడీ పిలిచి ఉన్నటువంటి పనులు 42 లక్షల రూపాయలు. అదేవిధంగా కొత్తగా 1,50,00,000 రూపాయలు ఈ డివిజన్కి 2 రోజుల క్రితమే శాంక్షన్ చేయడం జరిగింది. ధనవంతులు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి జరిగితే అది అభివృద్ధి కాదు. ధనవంతులు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి జరిగితే అభివృద్ధి కాదు. నిజమైన అభివృద్ధి ఏమిటంటే సామాన్య కుటుంబాలు, పేద కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు, నిరంతర కూలీలు, మధ్యతరగతి కుటుంబాలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు, ఈ కుటుంబాలు ఎక్కడైతే నివసిస్తున్నాయో అక్కడ రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, పైప్ లైన్లు కావచ్చు, ఏదైతే బోర్లు కావచ్చు, కరెంటు సమస్యలు కావచ్చు, ఆ సమస్యలు పరిష్కారం చేస్తున్న బాధ్యత శాసనసభ్యుడిగా నా మీద ఉంది. సామాన్య పేద కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి పూర్తయిన తర్వాతే ధనవంతులు నివసించే కాలనీలో అభివృద్ధి పనులు ప్రారంభించాలా అన్న ఆకాంక్షతో ముందుకు సాగుతూ ఉన్నాం. ఒక రాజకీయ నాయకుడిని, ఒక పని చేసినప్పుడు ప్రజలు దాన్ని స్వాగతించాలా, ప్రజలు దాన్ని ఇష్టపడాలా. అదేవిధంగా ఎన్నికల వేళ ప్రజలు నాకు అండగా ఉండాలా అని కోరుకోవటంలో తప్పు లేదు. ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజల నుంచి ఓట్లు ఆశిస్తాం, అది తప్పని కూడా నేను అనుకోను. 3 ఎన్నికల్లో 2014, 2019, 2024 3 ఎన్నికల్లో కూడా ఒక ఎన్నిక కంటే మించి మరో ఎన్నికల్లో భారీ మెజార్టీ అందించినటువంటి డివిజన్లలో నా 30వ డివిజన్ కూడా ఒకటి. అందుకే
ఈ యొక్క 30 డివిజన్లో రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలకి అధికంగా నిధులు కేటాయిస్తామని కూడా. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.